అన్నా క్యాంటీన్లో అనార్థుల ఆకలి తీరుస్తుందని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఈరోజు అన్నా క్యాంటీన్ల పునర్ ప్రారంభంలో ఆయన పాల్గొన్నారు. మదనపల్లె నీరుగట్టపల్లె టమాటా మార్కెట్ యార్డ్ స్థానిక బెంగుళూరు బస్టాండ్లోని వారపు సంత వద్ద శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్లను పునర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. అన్నా క్యాంటీన్లతో అనార్థులకు ఆకలి తీరుస్తుందని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలకు కట్టుబడి పేదల పక్షాన పనిచేస్తున్నారని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. పేదలకన్నా అందరికీ నేను ప్రతినిధిగా ఉన్నాను. వాళ్ళకు కాపాడే బాధ్యత నాది. వాళ్ళకు తల్లిదండ్రులు ఏ విధంగా తెల్లవారు లేస్తే టిఫిన్కి, భోజనానికి, రాత్రి భోజనానికి ఏ విధంగా బాధ్యత తీసుకుంటారో ఆ విధంగా పూర్తి బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. టిఫిన్ 5 రూపాయలకి ఎక్కడ దొరుకుతుందయా? వాటర్ బాటిల్ వచ్చి 20 రూపాయలు. ఒక ఇడ్లీ, అదేవిధంగా 2 ఇడ్లీ, అదేవిధంగా పూరి, అదేవిధంగా దోశ, ఇవన్నీ 5 రూపాయలకి ఇచ్చి సాంబారు, చట్నీ ఇంత ఇస్తున్నారంటే దానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆదర్శం చూపిస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్ వచ్చి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. ఈరోజు దాదాపు మదనపల్లి నీరుగట్టపల్లిలో ఉన్న అన్నా క్యాంటీన్కి ప్రతిరోజు 500 మంది టిఫిన్కి, 500 మంది నుంచి 700 మంది భోజనానికి, రాత్రి భోజనానికి 1000 మంది రైతులు ఉంటారు. రైతులు బయట నుంచి వస్తే వాళ్ళకి ఇక్కడ అన్నం, నీళ్లు కూడా, అన్నం కూడా ఏమి దొరకదు.